గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. గచ్చిబౌలి అంజయ్య నగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బాహుబలి క్రేన్ తీసుకొచ్చి నిర్మాణాలన్నింటి కూడా కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మొన్న ఏదైతే అంజయ్య నగర్లో ఆ 7 అంతస్తులటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి 2 స్పాట్లోనే చనిపోయారు. వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి వచ్చారు. తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన గారు వచ్చారు. మొత్తం పరిస్థితిని పరిశీలించారు. వెంటనే అంటే ఈ బిల్డింగ్ కూలిపోవడానికి కారణం ఏంటంటే కేవలం 50 నుంచి 60 గజాల స్థలంలో 7 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఆ బిల్డింగ్ యజమానిని అరెస్ట్ కూడా చేశారు, సాజిద్ని. తర్వాత ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో అతను పరారీ ఉన్నాడో తెలుస్తుంది, అతను కూడా అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే యాక్చువల్గా ఇలాంటి అనుమతులు సరిగా లేనటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, నిబంధనలకి పూర్తిగా విరుద్ధంగా కట్టడాలు ఎవరైతే చేశారో వాటన్నిటిని కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చిపడేస్తాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలని తీసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి నిర్మాణాలు ఏవి కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంజయ్ నగర్ కావచ్చు, ఈ అంజయ్ నగర్ పక్కన సిద్దికీ నగర్ అని ఒకటి ఉంది. ఈ 2 ఏరియాస్లో ఎక్కువగా ఇలాంటి అక్రమ కట్టడాలు ఉన్నట్టుగా సమాచారం వస్తోంది. ఇప్పటికే అధికారులు 38 బిల్డింగ్స్ను ఐడెంటిఫై ప్రాథమికంగా సమాచారం సేకరించారు. 38 బిల్డింగ్స్ గుర్తించినట్టుగా తెలుస్తోంది. అందులో కొన్నింటికి ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చారు. మీరు ఇక్కడ వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఏ క్షణమైనా సరే వచ్చి క్రేన్లు వచ్చేసి కూల్చేస్తాయని కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. చూడండి, ఒకసారి పెద్ద శబ్దంతో ఇక్కడ నిర్మాణాలన్నీ కూల్చేస్తున్నారు. యాక్చువల్గా పడిపోయినటువంటి బిల్డింగ్ పక్కన ఇంకొక బిల్డింగ్ ఉంది. అక్కడ క్రేన్ ఎక్కడైతే నిలబడిందో ఆ నిలబడినటువంటి క్రేన్ స్థానంలో ఒక 7 అంతస్తుల బిల్డింగ్ ఉండేది. దాన్ని పూర్తిగా కూల్చేశారు. ఆ ప్లేస్లోకి ఇప్పుడు బాహుబలి వచ్చి దాని పక్కన ఉన్నటువంటి ఇప్పుడు బ్లూ కలర్ బిల్డింగ్ కూడా కూల్చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి కూడా సరైనటువంటి అనుమతులు లేవు, నిబంధనలు లేవు. టౌన్ ప్లానింగ్ అధికారులు అసలు ఎట్లా అనుమతులు ఇచ్చారన్నది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. ఇప్పటికే కొంతమంది అధికారులు కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అంటే కొంతమంది డబ్బులకి అలవాటు పడిపోయి వాళ్ళకి చూసి చూడనట్టుగా వ్యవహరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ 2 ఏరియాస్లో, ఈ 2 కాలనీస్లో ఏ అక్రమ నిర్మాణం ఉన్నా సరే వాటిని తీసి పడేస్తాం. వెంటనే ఇక్కడ అందులో ఉన్నటువంటి వాళ్ళు అధికారులకు సహకరించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏరియాలో ఎందుకు అక్రమ నిర్మాణాలు ఇంత ఇదిగా వెలిశాయి, ఎందుకు అధికారులు కళ్ళు కప్పి కొంతమంది, అధికారులకు లంచాలు ఇచ్చి కొంతమంది కాంట్రాక్టర్లు ఈ విధంగా నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి ఎందుకుంది అంటే ఇది మొత్తం ఐటీ కారిడార్ కిందకు వస్తుందండి. ఐటీ కారిడార్ కొండాపూర్ కావచ్చు, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతం మొత్తం కూడా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, జాతీయ అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన ఐటీ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. సో వేలాదిగా ఐటీ ఉద్యోగులు నివాస ప్రాంతం. ఎందుకంటే ఇది చాలా కూత పెడతారన్నమాట. 5 నుంచి 10 నిమిషాల్లోనే వాళ్ళు తమ సంస్థలకు చేరుకుంటారు. సో ఇక్కడ డిమాండ్ బాగా ఉంది. చాలామంది ఐటీ ఉద్యోగులు రెంట్లకు వస్తూ ఉంటారు, హాస్టల్లో ఉండడానికి వస్తూ ఉంటారు, పేయింగ్ గెస్టులుగా వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇక్కడ ఎక్కువ కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా హాస్టల్స్ నిర్మిస్తున్నారు. ఆ హాస్టల్స్ కూడా కొద్దిపాటి స్థలం ఉన్న చాలు, 40 గజాలున్నా, 50 గజాలున్నా, 60 గజాలున్నా, 40 నుంచి 120 గజాల్లో 7-8 అంతస్తుల ఫ్లోర్లు కూడా కేవలం హాస్టల్స్ కోసం నిర్మించి వాళ్ళు బిజినెస్ చేసుకోవటం ఉద్దేశంతో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి అనుమతులు తీసుకొని ఏవి కూడా ఏదైనా బిల్డింగ్ కడితే వాళ్ళు ఏదైతే వాళ్ళకి స్థలం ఉందో దానికి తగ్గట్టుగా ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, పట్టణాభివృద్ధి శాఖకి సంబంధించి, టౌన్ ప్లానింగ్కి సంబంధించి ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటికి అనుగుణంగా నిర్మిస్తున్నారా లేదా అనేది ప్రతి బిల్డింగ్ కూడా చాలా స్పష్టంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారా, ఏదైనా ప్రమాదం జరిగితే వెహికల్స్ రావడానికి పోవటానికి ఏమైనా ఇబ్బంది ఉందా లేదా, అసలు ఎన్ని ఫ్లోర్లు కట్టారు, వీళ్ళకు ఉన్న స్థలం ఎంత, నిబంధనలు పాటించారా లేదా, ఇవన్నీ కూడా ప్రతి బిల్డింగ్ కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. నివాస ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. మీరు చెప్తే నమ్మరు, కేవలం 5% మాత్రమే ఈ 2 ఏరియాస్లో 5% మాత్రమే అనుమతులు కరెక్ట్గా ఉన్నాయంట, నిబంధనలు సరిగా పాటించారంట. 95% బిల్డింగ్స్
95% బిల్డింగ్స్ అన్ని కూడా అక్రమ కట్టడాలకు తెలిచారు. కేవలం 2 అంతస్తులతోనే పర్మిషన్ ఉంటే 7 అంతస్తులు 8 అంతస్తులు కట్టేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నారు. ప్రాథమికంగా ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 38 బిల్డింగ్స్ కి ఆల్రెడీ నోటీసులు పంపించిన పరిస్థితి. వాళ్ళు వెంటనే ఖాళీ చేయాలని కూడా చెప్పారు. సో ఉన్న పడంగా ఖాళీ చేయమంటే, ఎందుకంటే కొన్ని నివాస ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళు కూడా కొంత టైం అడుగుతున్నారు. మీరు టైం తీసుకోండి, కానీ ఇది మాత్రం కూల్చేయటం పక్కా అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు అక్కడ చూడొచ్చు, బాహుబలి క్రేన్స్ తీసుకొచ్చారు. అంటే ఈ బాహుబలి క్రేన్స్ ఎందుకు తీసుకొచ్చారంటే, ఈ పక్క బిల్డింగ్స్ మీద పడిపోయి ఈ బిల్డింగ్స్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే అలాంటి టెక్నాలజీ ఉన్నటువంటి పెద్ద పెద్ద క్రేన్సే అవసరం పడితే, ఇలాంటి బాహుబలి క్రేన్లు అవసరం పడతాయి. ఎందుకంటే అవి ఒక పక్కకు ఒకవేళ ఒరిగిపోతుంటే దానికి మళ్ళీ ఆపి, దాన్ని మళ్ళీ అటు పడకుండా ఆపి పైనుంచి పైనే మొత్తం పెద్ద పెద్ద రాళ్ళని, ఆ గ్రిల్స్ ఏవైతే ఉంటాయో, ఐరన్కి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటిని పైనే పిండి చేసేస్తుంది అనమాట. సో అదే దాని యొక్క ప్రత్యేకత. అందుకే ఇలాంటి క్రేన్స్ మాత్రం వాడతారు. ఎందుకంటే ఇది చూడండి, నిబంధనలు సక్రమంగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఇది. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నది, ఇది మంచి బిల్డింగ్, మంచి అపార్ట్మెంటు, అన్ని నిబంధనలు సక్రమంగా ఉన్నాయి ఈ అపార్ట్మెంట్కి. వీటి వల్ల ఇవి డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా. అవి ఇటువైపు పడితే ఇటువైపు కూడా నివసిస్తూ ఉంటారు కదా, ఇటువైపు రూమ్స్లో కూడా ఉంటారు కదా చాలామంది. సో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఏ క్షణమైనా సరే వీటి వల్ల ప్రమాదం పొంచి ఉంది కాబట్టి వెంటనే వాటిని తొలగించేస్తూ ఉన్నారు. క్రేన్లు తీసుకొచ్చి కొట్టేస్తూ ఉన్నారు. ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని రాత్రికి రాత్రే ఖాళీ చేపించేశారు. ఇప్పుడు ఇందులో ఎవరు లేరు, వాళ్ళకి సంబంధించిన సామాన్లు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి నివసిస్తున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. సో ఇట్లా ఈ 2 కాలనీస్లో, సిద్దికి నగర్ అలాగే అంజయ్ నగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్రమ కట్టడాన్ని కూల్చి పడేస్తామని చెప్తున్నారు. వ్యాపారం కోసం ఈ విధంగా ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళు ఇంకా మాట విననటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేస్తాం. ఇప్పటికీ కూడా నిర్మాణంలో ఇంకో కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి. ఇక్కడ స్థానికులు కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు బిల్డింగ్లన్నీ కట్టేసి తర్వాత వాళ్ళు ఇక నెక్స్ట్ ఇంకా అవి స్టార్ట్ చేసే టైంలో అధికారులు చూస్తున్నారు, కానీ ముందు పునాది లెవెల్లోనే వీళ్ళు సరిగ్గా అనుమతులు తీసుకున్నారా లేదా, కావాలంటే హైడ్రాక్ సిబ్బంది కావచ్చు, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్కి సంబంధించిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది కావచ్చు, కొంతమందిని ఒక కమిటీని ఏర్పాటు చేయండి. ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ మొత్తం క్షేత్రస్థాయిలో పరిశీలన జరపండి. ఏవి నిర్మాణంలో ఉన్నాయి, ఈ నిర్మాణం కాకుండా ఇంకా పునాది లెవెల్లో ఏమున్నాయి, వీటిని స్టార్టింగ్ స్టేజ్లోనే అడ్డుకట్ట వేస్తే ఇంత నిర్మాణాలు జరిగిన తర్వాత ప్రమాదాలు జరగకముందే నివారించవచ్చు కదా. సో డెఫినెట్గా అలాంటి ఒక కమిటీ నిశ్చితంగా ప్రతిక్షణం పరిశీలిస్తేనే ఇలాంటివి ఆపుతామని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ 1-2 రోజుల్లోనే నిర్మాణాలన్నీ కూడా కూల్చి పడేస్తామని చెప్తా ఉన్నారు. ఇది అంజయ్ నగర్లో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్.